నిలబడాలి, రాష్ట్రంగా నిలబడాలి, భక్తి జీవితంలో నిలబడాలి. పారిపోయే వారిగా ఉండకూడదు, పడిపోయే వారిగా ఉండకూడదు. కానీ నీ భక్తి జీవితంలో లేచి నిలబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యంలో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి. ప్రతి విషయంలో నీవు ఎప్పుడు నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు మోకాల అనుభవంలోనికి వస్తావు. ఆమె లేచి నిలబడలేని స్థితిలో ఉంటే నువ్వెప్పుడు మోకాలు నిలగలుగుతావు? వాక్యంలో నిలిచి వాక్యం ఏం చెబుతుందో దాన్ని బట్టి నువ్వు నడవకపోతే, నీ మార్గాలు సరి చేయకపోతే నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయగలుగుతావు? వాక్యానుసారంగా బ్రతికేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు మాత్రమే మోకరించి ప్రార్థన చేయగలుగుతారు. ఆమె కొంచెం గట్టిగా చెప్పాలి. ఆమె హల్లెలూయా. అందుకనే ఆనాడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. వాళ్ళ భక్తి జీవితం అంటే దేవుడు చెప్పిందల్లా చేస్తూ వచ్చినారు. అది ఏంటిది? చీలుపడ్డ